రేవంత్ రెడ్డి నాకు తెలిసి ఇంట్లో వండుకున్న కేసీఆర్ ను హీరో చేస్తుండు. నిన్న ఏంది 17 సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం అని బీజేపీ వాళ్ళు అంటున్నారు, విలీన దినమని కమ్యూనిస్ట్ వాళ్ళు, ప్రజాపాలన అని కాంగ్రెస్ వాళ్ళు, దేశ ఐక్యత దినోత్సవం అని బీఆర్ఎస్ వాళ్ళు. సరే ఎవరు దాన్ని చేసుకుంటున్నారు. వాస్తవంగా కమ్యూనిస్టుల పోరాటం వల్లనే 4500 మంది ప్రాణత్యాగం చేసిర్రు. ఈ ఎవరు పటేల్ సైన్యంతో ఈ నిజాములు కుమ్మక్కై కమ్యూనిస్టులను కూడా చంపిర్రు. కమ్యూనిస్టులు ఆ నిజాం సైన్యానికి వ్యతిరేకంగా, పటేల్ సైన్యానికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేసిర్రు. ఈ నిజాం వెళ్ళిపోయే టైంకు పటేల్ సైన్యం, నెహ్రూ ప్రభుత్వం వచ్చి వాళ్ళని ఇక్కడే ఉంచి గవర్నర్గా ఇచ్చిర్రు. గవర్నర్గా హైదరాబాద్ సంస్థానానికి గవర్నర్గా చేసిర్రు. ఇదంతా కూడా మనకు చరిత్ర అంతా తెలుసు. ఏదేమైనా కమ్యూనిస్టులు లేకపోతే తెలంగాణ సాయుధ పోరాటం లేదు. దాన్ని ఇప్పుడు రాజకీయంగా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంట్లో కూర్చున్న ఫామ్ హౌస్ లో వండుకున్నటువంటి కేసీఆర్ ని అసలు జనాలంతా మర్చిపోతున్నారు. కానీ గడికోసారి ఈయన తీసి ఆ కేసీఆర్ ని హైలైట్ చేస్తున్నాడు. రేవంత్ కేసీఆర్ అంటాడు అందరికి జనాలకు మర్చిపోయారు, ఆయన ఆరోగ్యం బాగాలేదు అందరికి తెలుసు. రేవంత్ రెడ్డి ప్రతిసారి హీరో చేస్తుండు. మరి ఇద్దరి మధ్య ఏమైనా ఒప్పందం ఉందా ఏంది? ఎందుకంటే బీజేపీతో ఒప్పందం రేవంత్ రెడ్డి పెట్టుకున్నా లేకపోతే కేసీఆర్ పెట్టుకున్నా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు బీజేపీ గ్రాఫ్ లేస్తుంది కదా, లేస్తుంది కాబట్టి కేసీఆర్ ను లేపాలి అని రేవంత్ రెడ్డి గేమ్ ఆడుతున్నాడు. అందుకనే అసలు చేసే పండుగ ఏంది, మాట్లాడే మాట ఏంది. ఈ బీజేపీ వాళ్ళేమో తెల్లారు లేస్తే నెహ్రూ చేసిండు, నెహ్రూ పటేల్ నెహ్రూ కాదు, నెహ్రూ మీద వ్యతిరేకం చెప్తుంటారు. నెహ్రూ వ్యతిరేకము, పటేల్ మీద చెప్తున్నారు. ఈ జమ్మూ కాశ్మీర్ విషయంలో, ఆ విషయంలో దేశానికి నష్టం కలిగించే పనులన్నీ నెహ్రూ చేసిండు అంటాడు. 40-50 సంవత్సరాల కింద నెహ్రూ చేసిండు అంటే ఇప్పుడు 11-12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేసారు అర్థమైతలేదు. ఇక 10 సంవత్సరాలు పరిపాలన చేసి 2 సంవత్సరాల కింద కేసీఆర్ ఇంటికి పోతే ఆయన జనాలందరూ మర్చిపోతున్నారు. అట్లా అంటే ఆయన తీసుకొచ్చి రేవంత్ రెడ్డి కేసీఆర్ తిడుతూ ఇంకా హైలైట్ చేస్తుండ్రు. మరి బీజేపీ ఇక్కడ లేవద్దని కేసీఆర్ ను కొంచెం లేపే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తుండా, లేకపోతే ఇక కోపం వచ్చి ఊకే తిడుతుండా అని అర్థం కాదు. ఏదేమైనా ఫామ్ హౌస్ లో దాక్కున్న లాక్కొచ్చి లోపలేస్తా అంటున్నాడు. లోపలేసి అంటే మొన్న వేసేది అంటే ఈ సందర్భ విషయం కాదు కదా మాట్లాడాల్సి. అసలు దీనికి కేసీఆర్ కి సంబంధమే లేదు. తెలంగాణ విమోచన దినమా విమోచన దినమా విషయం, ఆ విషయంలో క్లారిటీ మాట్లాడాలి. కానీ